హలో అండి. వరలక్ష్మి వ్రతం అయితే వస్తుంది కదా! వరలక్ష్మి వ్రతానికి ఇలా సింపుల్‌గా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా లోటస్ అయితే తయారు చేసుకోవచ్చు. మీరు మీ క్రియేటివిటీని బట్టి ఇంకా మంచిగా అయితే డెకరేషన్ అయితే చేసుకోవచ్చండి. ఈరోజు వీడియోలో అయితే లోటస్ అనేది రూ. 1 ఖర్చు లేకుండా ఇలా సింపుల్‌గా లోటస్ చేసుకొని అమ్మవారికి డెకరేషన్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. లోటస్ ఎలా తయారు చేసుకోవాలనేది వీడియో చివరి వరకు చూడండి. మీకైతే ఈజీగా అందరి ఇంట్లో అయితే ఇలా ఒక పేపర్ ప్లేట్స్ అయితే ఉంటాయి కదా! మనము బర్త్‌డేస్‌కి అలా తెచ్చుకుంటూ ఉంటాము. ఇలాంటి పేపర్ ప్లేట్స్ తీసుకొని లోపల ఉన్న రౌండ్‌గా ఉంది కదా! ఆ షేప్ మొత్తాన్ని నీట్‌గా కట్ చేసుకోండి. అదే షేప్‌లో కట్ చేసుకోవాలి రౌండ్‌గా. ఇలా కట్ చేసుకొని మొత్తాన్ని మనము మీకు ఎన్ని పెటల్స్ కావాలో దాని ప్రకారం అంటే మీకు ఫ్లవర్ అనేది ఎంత వెడల్పుగా రావాలి అంటే ఎన్ని రెక్కలు ఉంటాయి కదా! అలా ఎంత రావాలనే దాన్ని బట్టి మీరు 4, 5, 6 అట్లయితే కట్ చేసుకోవచ్చు. అలా మీకు నచ్చినన్ని అలా రౌండ్‌గా అయితే కట్ చేసి పెట్టేసుకోవాలండి. చాలామంది డెకరేషన్‌ల కోసం ఎక్కువ ఎక్కువ ఖర్చు పెట్టి మనము ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకుంటూ ఉంటాము. మీకు ఒకవేళ తక్కువలో 100కు వచ్చినా కూడా ఆ రూ. 100 కూడా వేస్ట్ చేయకుండా మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఇంకా చాలా చాలా డెకరేషన్‌లు అయితే చేసుకోవచ్చండి. మీకు ఇంకా ఇలాంటి డెకరేషన్స్ కావాలి అంటే కానీ నాకు కామెంట్‌లో కామెంట్ చేయండి. ఇక నేనైతే వీడియో అయితే చేస్తాను. కనీసం లాంగ్ వీడియో కాకపోయినా షార్ట్ వీడియో రూపంలో అయినా చేస్తాను. అమ్మవారికి హ్యాండ్స్ ఉంటాయి కదా! హ్యాండ్స్ ఎలా పెట్టాలి, అలాగే బ్లౌజ్ పీస్‌తో కలశానికి ఎలా డెకరేషన్ చేయాలి, శారీ డ్రాపింగ్ అవన్నీ కూడా నేను ఆహ్, నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తానండి. మీకు కావాలంటే గనక ఒకసారి కామెంట్‌లో కామెంట్ చేయండి. ఇక ఆ రౌండ్‌గా ఉన్న ప్లేట్ ఉంది కదా! మనం కట్ చేసిన దాన్ని ఇలా షేపు మొత్తం ఫోల్డింగ్ చేసుకొని ఇలా మనం అటు సైడ్, ఇటు సైడ్ కట్ చేసినామనుకోండి ఒక ఫ్లవర్ షేప్ లాగా వస్తుంది. మీరు క్లారిటీగా చూడండి. నేను చెప్పేదానికంటే మీరు ఒకసారి క్లారిటీగా చూస్తే మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది. ఇలా ఉన్నదాన్ని మీరు ఫస్ట్ కట్ చేసుంటారు కదా! దాని మెజర్‌మెంట్ ప్రకారమే అన్నీ కట్ చేసుకోవాలి. అప్పుడు అన్నీ ఈక్వల్ సైజ్‌లో వస్తాయండి. లేకపోతే గనక మొత్తం ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ అయితే వస్తుంది. కాబట్టి మీరు అన్నీ ఇలాగే షేప్ లాగా కట్ చేసి పెట్టేసుకోండి. మీకు ఎన్ని పెటల్స్ కావాలో అన్నీ. ఇలా అన్ని పెటల్స్ కట్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క పెటల్ ఒక్కొక్క విధంగా కట్ చేసుకోవాలి. ఫస్ట్‌ది వచ్చేసి కొద్దిగా ఇలా మిడిల్‌లో ఘాటు పెట్టినట్టు ఇలా కట్ చేసుకొని గమ్ ఉంటుంది కదండీ! ఫెవిక్విక్ ఇది లేకపోయినా మనము పిల్లలకు ఫెవిక్విక్ ఉంటుంది చూడండి. అలాంటిదైనా మీరు పెట్టి అతికియండి. ఈజీగా అతుక్కుంటుంది. పేపర్ ప్లేటే కాబట్టి ఈజీగా స్టిక్ అయితే అవుతుందండి. ఇలా ఒకటైతే ఇలా అతికియాలి. ఇక నెక్స్ట్ ఇంకొకటొచ్చేసి దాన్ని మనము హ్మ్, ఇంకా కొంచెం ఒక పెటల్ మొత్తాన్ని అయితే కట్ చేయాలండి. ఇలా కట్ చేసుకుంటే మనకు కొంచెం షేప్ అనేది సింపుల్ అంటే చిన్నగా వస్తుంది. ఇలా మీరు ఎన్ని పెటల్స్ అయితే కట్ చేసుకుంటారో అలా మొత్తాన్ని ఒక్కొక్క ఫస్ట్‌దైతే ఇలానే ఉంచనివ్వండి. ఎందుకంటే పెద్దగా ఉండాలి కదా! కింద. తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మీకు సైజ్ అనేది తగ్గుతుంది. అలా సైజు ప్రకారం మీరైతే కట్ చేసుకోండి. మీకు కట్ చేస్తుంటేనే ఐడియా అయితే వస్తుంది. మీకు వీడియోలో అయితే క్లారిటీగా అర్థమవుతుంది కదా! అలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్‌ది కాకుండా సెకండ్ దానికి కొంచెం హోల్ అయితే పెట్టుకోవాలి. ఇక దాని తర్వాత నుంచి మొత్తం గమ్ముతో అతికించుకోవడం అనేది చాలా సింపుల్. ఇలా అన్నీ ఒకదాని మీద ఒకటి పెట్టి ప్రెస్ చేయండి. ఒకసారి ప్రెస్ చేయడం ద్వారా మీకు అవి అట్లనే గట్టిగా స్టిక్ అయితే అవుతాయి. ఇలా మీరు ఎన్ని పెటల్స్ కావాలో ఆ సైజుని బట్టి మీరైతే మొత్తం అతికిచ్చేసుకుంటే సరిపోతుందండి. దీనికి మీరు రౌండ్‌గా కట్ చేసుకునే టైంలోనే మీరు పింక్ కలరు లేకపోతే మీకు నచ్చిన కలర్ అయినా పెయింట్ చేసుకోండి. అలా పెయింట్ చేసుకోవడం వల్ల ఇంకా మంచిగా అయితే కనిపిస్తుంది. చాలామంది ఇలానే సిల్వర్ లాగా బాగా ఉంటుంది. లైటింగ్ వల్ల మీకు అంత క్లారిటీగా కనిపించట్లేదు గానీ, మీరు గూడా ఒకసారి ట్రై చేయండి. మీకైతే చాలా చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. మీరు ఓన్‌గా క్రియేట్ చేసుకుంటే మీరు ఓన్‌గా చేసుకోవడం ద్వారా మీకు హ్యాపీనెస్ కూడా వస్తుంది కదా! మనీ గూడా సేవ్ అవుతుంది. ఇక వీడియో అయితే మీకు నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు నా వీడియోస్ నచ్చితే గనక మీరు లైక్ ఇవ్వండి. అలాగే 500 సబ్స్క్రైబర్స్‌కి దగ్గరగా ఉన్నాను. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. థాంక్ యూ.